కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద 8వ విడత అన్నదాన కార్యక్రమం నిర్వహించడము. సందర్శకులు, మహిళలు, వికలాంగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ విజిటింగ్ వచ్చిన వాళ్ళు, పలు సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానం స్వీకరించారు. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సరే, ఇది ఇప్పటివరకు అయితే 8వ విడత వరకు కూడా మా సంస్థ నుండి నిర్వహించినాము. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం అంతరాయం కలగకుండా ఇలాగే కొనసాగాలనుకుంటున్నాం. కాకపోతే మా సంస్థ కూడా శక్తి కూడా అంత ఉండదు కాబట్టి కొద్దిగా దాతలు కూడా ముందుకొచ్చి మా సంస్థకు సహకారం అందించినట్లయితే ఇప్పుడైతే ఒక 100 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహకారం అందించినట్లయితే 100-200 మంది వరకు కూడా అన్నదానం అందించడానికి కూడా మేము ముందుకొస్తాము. దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. ఇంకోటి, ఇక దాతలు ఏదైనా ముందుకు వచ్చినట్టయితే ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నల్లగొండ, సూర్యాపేట, ఇంకోటి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాము. అది కూడా త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటాము. గతంలో ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము అక్కడ పెట్టలేకపోయినాము. ఈ 2-3 రోజుల్లో కమిటీ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ 3 జిల్లాల్లో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇంకోటి, జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సోమవారం రోజు ఏంటంటే ప్రజావాణి ఉంటుంది. సందర్శకులు కూడా 100 మంది కూడా ఇక్కడికి వస్తుంటారు వారి సమస్యలను వివరించేందుకు. ఆ రోజు ఏంటంటే మనం భోజనం చేసుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ₹5 ఇందిరమ్మ క్యాంటీన్ అట్లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఏంటంటే సందర్శకులకు కూడా కొద్దిగా ఖర్చు భారం అనేది తగ్గుతుంది. కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసేది సాధ్యమైనంత త్వరలోనే ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారిని. నమస్కారం, నా పేరు సత్యనారాయణ, తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇల్టా అనే ఒక స్కీముని తీసుకొచ్చి ఏంటంటే నగరంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపిస్తున్నారు. దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే జవహర్ నగర్లో ఒక చిన్న గొట్టం కాదు, 1,00,000 గొట్టాల నుండి వచ్చే పొల్యూషన్ అనేది ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుండి వస్తుంది. దానివల్లనే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, 10ల సంఖ్యలో గ్రామాలు, లక్షల మంది కూడా వారి రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇల్టు అనేది తీసుకొచ్చింది కాబట్టి ఈ లక్షల పొల్యూషన్ డంపింగ్ యార్డ్ నుండి పొల్యూషన్ రావడం వలన భూమి కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, జల కాలుష్యం అవుతుంది. అక్కడ డంపింగ్ యార్డ్ నుండి వచ్చిన నీళ్ళు అయితే ఏముందో చీర్యాల చెరువు ఫిల్టర్ కరెక్ట్ చేయకపోవడం వలన చీర్యాల చెరువుల వరకు పోతుంది. ఆ చెరువు కలుషితం అయిపోయింది. అక్కడ నుండి కూడా కింద సుమారు ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఆ నీరు పారినంత వరకు కూడా ఏంటంటే భూమి మొత్తం కాలుష్యం అయిపోయింది. దానివల్ల పంటలు పండడం కూడా నాసిరకంగా వస్తున్నాయి. రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకోటి, చెరువు మీద భూమి ఆధారపడి ఉన్నాయి ఒక జంతువులు కానీ మేకలు, బర్రెలు, ఇట్లా గొల్లు అట్లాంటివి కూడా ఏంటంటే నీళ్లు తాగి వ్యాధుల బాధిన పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే డంపింగ్ యార్డ్ మీద ఒక ఢిల్లీలాగా అవుతుంది మనకు హైదరాబాదు అని మీద ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి ఇల్టు ప్రతిపాదన తీసుకొచ్చి బయటకు తీసుకుపోతారు పరిశ్రమలు. అట్లాంటి పరిశ్రమలు 100 కలిస్తే డంపింగ్ యార్డ్ లాంటి పొల్యూషన్ వస్తుంది. ముందు మీద డంపింగ్ యార్డ్ నుండి వచ్చే వెలువడే వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్పీఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఇంద్రపాల భవాని, నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలిని. మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ముందుగా మేము 8 వారాల నుండి మా సాయశక్తుల ప్రయత్నించి అన్నదానము చేస్తున్నాము. ఇంకెవరైనా ముందుకు వచ్చి దాతలు మాకు సహకారాలు అందించగలరని మేము కోరుకుంటున్నాం. కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద 8వ విడత అన్నదాన కార్యక్రమం నిర్వహించడము. సందర్శకులు, మహిళలు, వికలాంగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ విజిటింగ్ వచ్చిన వాళ్ళు, పలు సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానం స్వీకరించారు. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సరే, ఇది ఇప్పటివరకు అయితే 8వ విడత వరకు కూడా మా సంస్థ నుండి నిర్వహించినాము. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం అంతరాయం కలగకుండా ఇలాగే కొనసాగాలనుకుంటున్నాం. కాకపోతే మా సంస్థ కూడా శక్తి కూడా అంత ఉండదు కాబట్టి కొద్దిగా దాతలు కూడా ముందుకొచ్చి మా సంస్థకు సహకారం అందించినట్లయితే ఇప్పుడైతే ఒక 100 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహకారం అందించినట్లయితే 100-200 మంది వరకు కూడా అన్నదానం అందించడానికి కూడా మేము ముందుకొస్తాము. దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము.
ఇంకోటి ఇక దాతలు ఏదైనా ముందుకు వచ్చినట్టయితే ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నల్లగొండ, సూర్యాపేట, ఇంకోటి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాము. అది కూడా త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటాము. గతంలో ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము అక్కడ పెట్టలేకపోయినాము. ఈ 2-3 రోజులలో కమిటీ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ 3 జిల్లాల్లో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇంకోటి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సోమవారం రోజు ఏంటంటే ప్రజావాణి ఉంటుంది. సందర్శకులు కూడా 100 మంది కూడా ఇక్కడికి వస్తుంటారు వారి సమస్యలను వివరించేందుకు. ఆ రోజు ఏంటంటే మనం భోజనం చేసుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ₹5 ఇందిరమ్మ క్యాంటీన్ అట్లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఏంటంటే సందర్శకులకు కూడా కొద్దిగా ఖర్చు భారం అనేది తగ్గుతుంది. కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసేది సాధ్యమైనంత త్వరలోనే ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారిని. నమస్కారం, నా పేరు సత్యనారాయణ, తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇల్టా అనే ఒక స్కీముని తీసుకొచ్చి ఏంటంటే నగరంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపిస్తున్నారు. దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే జవహర్ నగర్లో ఒక చిన్న గొట్టం కాదు, 1,00,000 గొట్టాల నుండి వచ్చే పొల్యూషన్ అనేది ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుండి వస్తుంది. దానివల్లనే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, 10ల సంఖ్యలో గ్రామాలు, లక్షల మంది కూడా వారి బారిన పడి రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇల్టు అనేది తీసుకొచ్చింది కాబట్టి ఈ లక్షల పొల్యూషన్ డంపింగ్ యార్డ్ నుండి పొల్యూషన్ రావడం వలన భూమి కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, జల కాలుష్యం అవుతుంది. అక్కడ డంపింగ్ యార్డ్ నుండి వచ్చిన నీళ్ళు అయితే ఏముందో చీర్యాల చెరువు ఫిల్టర్ కరెక్ట్ చేయకపోవడం వలన చీర్యాల చెరువుల వరకు పోతుంది. ఆ చెరువు కలుషితం అయిపోయింది. అక్కడ నుండి కూడా కింద సుమారు ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఆ నీరు పారినంత వరకు కూడా ఏంటంటే భూమి మొత్తం కాలుష్యం అయిపోయింది. దానివల్ల పంటలు పండడం కూడా నాసిరకంగా వస్తున్నాయి. రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకోటి చెరువు మీద భూమి ఆధారపడి ఉన్నాయి ఒక జంతువులు కానీ మేకలు, బర్రెలు, ఇట్లా గొల్లు అట్లాంటివి కూడా ఏంటంటే నీళ్లు తాగి వ్యాధుల బాధిన పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే డంపింగ్ యార్డ్ మీద ఒక ఢిల్లీ లాగా అవుతుంది మనకు హైదరాబాదు అని మీద ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి ఇల్టు ప్రతిపాదన తీసుకొచ్చి బయటకు తీసుకుపోతున్నారు పరిశ్రమలు. అట్లాంటి పరిశ్రమలు 100 కలిస్తే డంపింగ్ యార్డ్ లాంటి పొల్యూషన్ వస్తుంది. ముందు మీద డంపింగ్ యార్డ్ నుండి వచ్చే వెలువడే వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్పీఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఇంద్రపాల భవాని, నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలిని. మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ముందుగా మేము 8 వారాల నుండి మా సాయశక్తుల ప్రయత్నించి అన్నదానము చేస్తున్నాము. ఇంకెవరైనా ముందుకు వచ్చి దాతలు మాకు సహకారాలు అందించగలరని మేము కోరుకుంటున్నాం. కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద 8వ విడత అన్నదాన కార్యక్రమం నిర్వహించడము. సందర్శకులు, మహిళలు, వికలాంగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ విజిటింగ్ వచ్చిన వాళ్ళు, పలు సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానం స్వీకరించారు. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. సరే, ఇది ఇప్పటివరకు అయితే 8వ విడత వరకు కూడా మా సంస్థ నుండి నిర్వహించినాము. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం అంతరాయం కలగకుండా ఇలాగే కొనసాగాలనుకుంటున్నాం. కాకపోతే మా సంస్థ కూడా శక్తి కూడా అంత ఉండదు కాబట్టి కొద్దిగా దాతలు కూడా ముందుకొచ్చి మా సంస్థకు సహకారం అందించినట్లయితే ఇది ఇప్పుడైతే ఒక 100 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహకారం అందించినట్లయితే 100-200 మంది వరకు కూడా అన్నదానం అందించడానికి కూడా మేము ముందుకొస్తాము. దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. ఇంకోటి ఇక దాతలు ఏదైనా ముందుకు వచ్చినట్టయితే ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నల్లగొండ, సూర్యాపేట, ఇంకోటి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాము. అది కూడా త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటాము. గతంలో ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము అక్కడ పెట్టలేకపోయినాము. ఈ 2-3 రోజులలో కమిటీ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ 3 జిల్లాల్లో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇంకోటి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సోమవారం రోజు ఏంటంటే ప్రజావాణి ఉంటుంది. సందర్శకులు కూడా 100 మంది కూడా ఇక్కడికి వస్తుంటారు వారి సమస్యలను